ప్రార్థన చేసుకుందాం. దయచేసి తళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో వాక్యధానానికి మనం వెళ్దాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బలమైన, ఘనమైన, శక్తి కలిగిన, అత్యున్నతమైన, మహాపరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మరొక దినాన్ని మా జీవితంలో దయాకిరీటముగా ధరింపచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేని వారు అనేక మంది ఉండగా వారికంటే గొప్పవారమని, మంచివారమని, గ్రంథమని కాదు కానీ కేవలం మీ ఉచిత కృపను బట్టి మా ఆయుష్ను పొడిగించి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి, ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించిన నడిపింపును బట్టి వందనాలు. వాక్య ధ్యానాలకు వెళ్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉంటున్నాం. వినగల చెవులు, గ్రహించే మనస్సు, అంగీకరించే హృదయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, వాక్యం బోధిస్తున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు, మా అందరి రక్షకుడైన యేసు ప్రభువు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మన వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 42 వచనాల వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 42 వచనాల వరకు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగారు. ఆయన పరిసయ్యుల ఇంటికి వెళ్ళి భోజన పంక్తిన కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారి ఇద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. ఈ సందర్భము మన జీవితాల్లో అనేక సార్లు మనము ధ్యానం చేశాం. మరి మనం చదువుకుంటున్నప్పుడు కానీ, దైవజనులు మరి వివరించినప్పుడు కానీ ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. అది ఈ సందర్భంలో కూడా సమయం ఉన్న కొలది కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథం అన్నది ఇది జీవపు ఊట. ఇందులో మరి చదువుతున్న కొలది ఎన్నో కొత్త విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ని భక్తులు జుట్టి తేనె దారుల కన్నా మధురమైనది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ అయితే చదివితే మళ్ళీ చదవాలనిపించదు, కానీ బైబిల్ గ్రంథాన్ని మాత్రం మనం చదివినట్లయితే అందులో ఎన్నో కొత్త విషయాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు చదివినటువంటి ఉపమానంలో కొన్ని సత్యాలను మనము ధ్యానం చేసుకుందాం. పరిసయ్యుడు యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. ఈ పరిసయ్యుడు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పరిసయ్యులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం. పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ తిరిగినా, ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో తిరిగినప్పుడు ఆయనను ఎప్పుడు కూడా పట్టుకుందామని, శోధిద్దామని చెప్పి అనేక పర్యాయాలు పరిసయ్యులు యేసు ప్రభు వారిని పాయింట్అవుట్ చేసేటువంటి తత్వం. అంటే ఒక రకంగా వ్యతిరేకించే తత్వం అని కూడా అనుకోవచ్చు. అంటే తనంటే ఒక శత్రువుగా భావించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి వచ్చి మా ఇంటికి భోజనానికి రండయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారో మనం చూద్దాం. పరిసయ్యులలో ఒకడు అతనితో భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిన కూర్చుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు అంటే అతనిని
క్షమించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అతనిని ఏమాత్రము కూడా ఒక్క మాట కూడా అనకుండా యేసు ప్రభు వారి ఇంటికి వచ్చాడు అంటే ఎంతగానో తగ్గించుకొని ఇంటికి పోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు ప్రభు వారిలో ఏ గుణం కనపడతా ఉంటుంది? తగ్గించుకునేటువంటి గుణం. అంటే శత్రువుని సైతం కూడా ప్రేమించేటటువంటి తత్వము యేసుక్రీస్తు ప్రభు వారిలో మన కంటికి కనపడతా ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన తగ్గింపు గురించి ఆలోచన చేసినట్లయితే, ఆయన తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా, ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి నరవతరిగా ఈ లోకములో జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాలలో కూడా ఈ తగ్గింపు స్వభావం అనేది మన జీవితాల్లో కూడా రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యుల పాదాలు కడిగేంత వరకు కూడా ఆయన తగ్గించుకున్నట్టు మనం సువార్తల్లో మనం చూడగలం. అసలు ఒక కలెక్టర్ గానే రిటైర్డ్ అవ్వాలనుకుంటారు కానీ కండక్టర్ గా రిటైర్డ్ అవ్వడానికి ఇప్పుడు కూడా ఇష్టపడడు. కానీ దేవాది దేవుడైంది, సమసృష్టికర్త అయ్యండి ఆయన ఈ లోకానికి నరవతరిగా రావడము అది ఎంతగా తగ్గింపో మన కంటికి కనపడతా ఉంటుంది. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సువార్తల్లో కూడా చెప్పినటువంటి సత్యం ఏంటంటే, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారుల గుండులాగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు మీరు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి తన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడని మన సువార్తల్లో మనం చూడగలం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏం కనపడతా ఉంటుంది? తగ్గింపు స్వభావం కనపడతా ఉంటుంది. ఆయనలో క్షమించే గుణము కూడా మన కంటికి కనపడతా ఉంటుంది. సాధారణంగా మనకి ఎవరైనా మనల్ని హింసించిన వారు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? నన్ను తిట్టి ఈరోజు నన్ను మళ్ళీ భోజనానికి పిలుస్తున్నాడంటే మనం వారింటికి పోవడానికి మనం ఇష్టపడతాము? ఎవరు కూడా ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక పర్యాయాలు ఆ పరిసయ్యులు పాయింట్అవుట్ చేసినప్పటికీ కూడా వారిని క్షమించి తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభు వారు భోజనానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంటిలోనికి ఆహ్వానించబడ్డాడు, అతిథిగా ఆహ్వానించబడ్డాడు. అతిథిగా ఆహ్వానించబడినటువంటి ఆ గృహంలోనికి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుడి ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటికి పూసెను. ఆహ్వానించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోపలున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అన్న సంగతి ఆ పాపాత్మురాలైన స్త్రీకి తెలిసింది. తెలిసిన వెంటనే పరుగున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న స్థలానికి వచ్చేసింది. అంటే ఆవిడ ఏం గుర్తించింది? ఆమె సమస్యని గుర్తించిన స్త్రీగా మన కంటికి కనపడతా ఉంటుంది. అంటే ఆమె సమస్య ఎంత పెద్దదైతే ఆహ్వానించకున్నా కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే సమస్య అంత తీవ్రతగా ఉంటుంది కాబట్టి, పాపము అన్నటువంటి సమస్య తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ పాపానికి మందించే దేవుడు మా ఊరికి వచ్చాడు అని ఆవిడ పరుగులు పెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఆవిడ విని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అక్కడ మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవారి ఇంటికి నేను వెళ్తున్నాను అన్నటువంటి ఆలోచన లేకుండా ఆ స్త్రీ పరుగులు పెట్టి వచ్చిందంటే ఆ యొక్క స్త్రీ యొక్క సమస్య ఎంత పెద్దదో ఆ స్త్రీ గుర్తించింది. ఎందుకంటే పరిసయ్యులు అంటే ఆ రోజుల్లో మంచి ప్రొఫైల్ కలిగినటువంటి వారు, ఆ గొప్పవారుగా కనపడతా ఉంటున్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అంటే యేసు ప్రభు వారు మంచి హోదా ఉన్న వారి ఇంటికి వెళ్ళాడు. పాపుల ఇంటికి కూడా, సుంకర్ల ఇంటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. అయితే ఈ ఇంటిలో యేసు ప్రభు వారు ఉన్నారు అని తెలిసిన వెంటనే ఆవిడ పరుగెత్తుకుంటూ వచ్చింది. అంటే సమస్యను గుర్తించిన స్త్రీగా మన కంటికి కనపడతా ఉంటుంది. మరి ఆ స్త్రీయే ఒక్కతే సమస్యతో బాధపడుతూ ఉంటుందా? పాపము అన్నటువంటి సమస్యతో ఆ ఒక్క స్త్రీనే ఉందా? అక్కడ చూసినట్లయితే ఆ ఊరిలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అయితే పాపాత్మురాలు అన్న ట్యాగ్
ఆ స్త్రీకి వేశారు అంటే ఏ పాపం చేసింటే ఆ స్త్రీకి పాపాత్మురాలు అన్న ట్యాగ్ వేస్తారు? సాధారణంగా జనరల్ గా మనం ఆలోచన చేస్తే ఏ ట్యాగ్ ఆమెకు పాపాత్మురాలైన స్త్రీ అని అందరూ గుర్తిస్తూ ఉంటున్నారు. కింద వచనాల్లో కూడా చూసినట్లయితే ఆ ఇంటికి పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు కూడా ఈవిడ పాపాత్మురాలు అంటే ఆ స్త్రీ ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా పరిచయం ఉన్నట్లుగా మన కంటికి కనపడతా ఉంటుంది. అంటే పాపము, ఏ పాపం చేస్తే పాపాలలో చిన్న పాపము పెద్ద పాపము ఏ పాపము లేదు. కానీ పరలోక రాజ్యంలో మనం ఆలోచన చేసినట్లయితే చిన్న పాపం చేసిన వాళ్ళు ఇక్కడ, పెద్ద పాపం చేసిన వాళ్ళు ఇక్కడ అని ఏ మాత్రము కూడా లేదు. ఎందుకంటే పాపము ఏ పాపమైనా కానీ అది చిన్నదా పెద్దదా అన్నది కాదు. కానీ ఆ స్త్రీకి జనరల్ గా వ్యభిచారము చేస్తే పాపాత్మురాలు అన్నటువంటి ట్యాగ్ కనపడుతుంది. అయితే ఆవిడ ఏం చేసిందో మనకైతే తెలియదు, కానీ మొత్తానికైతే పాపాత్మురాలు అన్నటువంటి ట్యాగ్ అయితే ఆ స్త్రీకి ఉంది. అయితే నాలో పాపం ఉంది అని ఆ స్త్రీ గ్రహించింది. సమస్య పాపము అని ఆ స్త్రీ గ్రహించింది. ఒకవేళ ఈ పాపంలోనే నేను చనిపోయానంటే నిత్య నరకానికి వెళ్తాను. కాబట్టి నరకం నుంచి నన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే అన్న సత్యము ఆవిడ గుర్తెరిగిన స్త్రీగా మన కంటికి కనపడతా ఉంది. అందుకే ఆవిడ పరుగులను పరిగెత్తుకుని వచ్చి నా పాపాలకు విమోచకుడు నాకు దొరికాడు అని చెప్పి ఆవిడ ఏం చేస్తా ఉంటుంది? ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల యొక్క పడి ఆవిడ ఏం చేస్తా ఉంటుంది? కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాల ముందు పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ అవకాశం పోయింది అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు నాకు కనపడరు కనుక ఇప్పుడు ఉన్న టైంలోనే నేను సద్వినియోగం చేసుకోవాలని ఆ స్త్రీ ఆలోచన చేసింది. ఆవిడ ఏమాత్రం కూడా భయపడకుండా వచ్చింది. సాధారణంగా స్త్రీలలో మరి సమస్యలు లేని స్త్రీలు ఉంటారంటే, సమస్యలు లేని స్త్రీలు ఉంటారంటే భర్త కంటే భార్యకి చిన్న చిన్న విషయాలలో సమస్యలు, చిన్నదానినే భూతత్వంలో చూసేటువంటి తత్వము స్త్రీలలో ఎక్కువగా కంటికి కనపడతా ఉంటుంది. ఇంటి చుట్టుపక్కలలో ఆలోచన చేసిన, అపార్ట్మెంట్లలో ఆలోచన చేసిన గొడవలు ఎక్కువగా పురుషులకు ఉంటాయా స్త్రీలకు ఉంటాయా అంటే స్త్రీలకే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలనే వారు భూతత్వంతో చూస్తారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, ఇంట్లో కూరగాయలు లేవు, వంట చేయడము కష్టమైంది. అయితే ఇంటికి భర్త రాగానే ఏమంటే కూరగాయలు లేవు, మీరు తీసుకొస్తే వండుతాను అని చెప్పొచ్చు. కానీ స్త్రీ అలా చెప్పదుగా, అలా చెప్పదు. ఎలా చెప్తుంది? ఇంట్లో ఉల్లిగడ్డలు లేవు, పచ్చిమిరపకాయలు లేవు, బంగాళదుంపలు లేవు, రైస్ లేదు, కందిపప్పు లేదు, నూనె లేదు, ఏం చేయమంటావు? ఇదిగో నువ్వు పోయి తీసుకొని వస్తే నేను వంట చేస్తాను, లేదంటే కొంచెం నువ్వు తీసుకొని తిని అక్కడ నాకు కూడా ఒక ప్యాకెట్ తీసుకొని రా. అంటే తత్వము మనం ఆలోచన చేస్తే స్త్రీలో ఉన్న తత్వము చిన్న దానినే భూతత్వంలో, అంటే నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే సమస్యలు లేని స్త్రీలు ఉండరు, సమస్య లేని స్త్రీలు ఉండనే ఉండరు. ఈ సమస్య ఉంది అని, పాపం అన్న సమస్య ఉంది అని ఆ స్త్రీ గుర్తించి పరిగెట్టుకుంటూ వచ్చింది. మరి ఆ ఊర్లో అంతమంది స్త్రీలు ఉన్నారు కదా, ఈ స్త్రీని ఎందుకు రాగలిగింది? ఆ ఊర్లో అంతమంది పురుషులు ఉన్నారు కదా, సమస్యను ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఈ రోజు కూడా కరోనా అన్నటువంటి వైరస్ అదొక సమస్యగా ఈ ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉంటుంది. అయితే దానికి మందు కొనుక్కోవడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. కానీ అసలు సమస్య పాపం. ఈ పాపాన్ని పసిగట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఈ రోజుల్లో ప్రపంచంలో జ్ఞానులు కలిగిన వాళ్ళు ఉంటున్నారు, శాస్త్రవేత్తలు ఉంటున్నారు, అనేకమైనటువంటి వైద్యులు ఉంటున్నారు. కానీ పాపం అన్న సమస్య ప్రతి మానవుని పట్టి పీడిస్తుందని ఎంతమంది దాన్ని సమస్యగా గుర్తించిన వారుగా ఉంటున్నారు. ఈ రోజు కరోనా వైరస్ వస్తే అనేక మంది చనిపోతున్నారు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కానీ పాపం అన్నటువంటి సమస్యతో మనిషి మరణిస్తే నిత్య నరకానికి వెళ్తాడన్నటువంటి ఆలోచన ఎంతమందికి కలిగి ఉంటున్నారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క సమయంలో ఆ స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని ఆమె గుర్తించిన స్త్రీగా ఉంటుంది. పాపల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించిన స్త్రీగా మన కంటికి కనపడుతుంది. ఎందుకంటే పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనన్న వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారానికి అది యోగ్యమైనదిగా వాక్యంలో రాయబడి ఉంటున్నది. కాబట్టి ఆ స్త్రీ నా పాపాలకు విమోచకుడు దొరికాడు అని ఎంతో దుఃఖంతో వేదనతో తన యొక్క స్థితిని అంతా కూడా
కుమ్మరించిన స్త్రీగా కనపడతా ఉంటుంది. అయితే ఈ స్త్రీ ఆహ్వానించబడలేదు కానీ, పిలవకపోయినా కానీ నా సమస్యకు పరిష్కారం కావాలి అని పరుగులు పెట్టి యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద చేరింది. అప్పుడు ఈ పరిసయ్యుడు ఏం చేస్తుంటున్నాడు చూడండి. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనుచుండెను. పిలిచినటువంటి పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమాలోచన చేస్తా ఉన్నాడు? నిజంగా ఈయన ప్రవక్త అయితే ఈవిడ ముట్టుకుంటున్న ఈవిడ పాపాత్మురాలని ఎందుకు గుర్తించలేకపోయాడు? నేను ఈయనేదో గొప్పవాడు అనుకున్నాను, అందుకే నేను మా ఇంటికి పిలిచాను, అసలు ఇది కూడా తెలీదా ఈయనకి అన్నట్లుగా అతడి యొక్క ప్రవర్తన కనపడతా ఉంటుంది. అన్నట్లుగా కనపడతలేదు మనకి. తనలో తాను ఆలోచించు. ఎందుకంటే ఈ పరిసయ్యుడికి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల యొక్క శక్తి సామర్థ్యాలు అతనికి తెలుసు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏదైనా చెప్పారు అంటే, లేదా దివ్య దృష్టితో వారిని చూసి అనేక విషయాలు చెప్పిన వారుగా ఉంటున్నారు. ఉదాహరణకి మనం ఆరాధనలో మనం చూసాం. ఆరాధనలో గెహాజీ నయామాను గురించి కూడా మనం ఆలోచన చూసాం. నయామాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన యోర్దాను నదిలో 7 మార్లు మునగగానే ఆయన మునిగాడు. తర్వాత తన దేహం పసిపిల్లవాని దేహం వలె అయిపోతుంది. తర్వాత నయామాను ఆయన తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఎలీషా ప్రవక్తకి ఇవ్వడానికి పోతే ఆయన తీసుకోడు. అయితే గెహాజీ మాత్రము వాటి మీద మనసు పడి వాటిని తెచ్చుకోవడానికి పరిగెత్తుకుని పోయి వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకుంటాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒక మాట అంటాడు. ఏమని? నువ్వు ఆ నయామానుతో కూడా వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా గెహాజీ అన్నాడు. అంటే ప్రవక్తకి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఇవన్నీ కూడా తెలుసు. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్పడానికి సమయం లేదు కనుక, అంటే ప్రవక్తలకు విషయాలు చాలా శక్తి సామర్థ్యాలు తెలుసు అని ఈ పరిచయుడికి తెలుసు. అందుకే అంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈవిడ ఎవరో, ఈ పాపాత్మురాలు ఎవరో గుర్తించలేడా అని తనలో తాను అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు, ఈయనలో ఆహ్వానించడం అయితే ఆహ్వానించాడు, కానీ తర్వాత అనుమానిస్తున్నాడు. అనుమానంతో పాటు అవమానిస్తున్నాడు కూడా. మొదటిగా ఈయన పరిస్థితి చూస్తే, అబ్బా యేసు ప్రభు వారిని పిలిచాడు అన్నటువంటి మంచివాడుగా మన కంటికి కనపడ్డాడు. కానీ ఇంటిలోనికి పిలిచిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా మారిందంటే, ఇంటిలోనికి పిలిచిన తర్వాత ఈ పరిసయ్యుడి ప్రవర్తన, ఈయన ప్రవక్త అనుకున్నాను, అసలు మంచోడు అనుకున్నాను, కానీ ఏంటి ఈయన ప్రవర్తన సరిగా లేదే అని అనుమానము అవమానము చేస్తున్నట్టుగా మన కంటికి కనపడుతుంది. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయములోనికి ఆహ్వానించిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారు. యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిసము తీసుకొని కూడా వారు హృదయములోనికి ఆహ్వానించిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వకుండా ఆయనని అవమానిస్తూ ఉంటున్నారు, అనుమానిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత కూడా యేసు ప్రభు వారిని అనుమానించే వారు ఎంతమంది లేరు? ప్రార్థనకు జవాబు రాలేదని, ఈయన నిజమైన దేవుడేనా, నా సమస్య ఇంత తీవ్రతంగా ఉంటే, నా కష్టాలు ఇన్ని ఉంటే దేవుడు తీర్చలేకపోయాడు, ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? నా ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడా అని అనుమానించే వాళ్ళు లేరా? అవమానించేవారు లేరా? ప్రభువుని నమ్మిన తర్వాత కూడా వారి జీవితాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అవమానిస్తున్నారు. ఈరోజు మందిరాలకు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ వారి జీవితాలలో క్రీస్తు పోలిన జీవితం కనపడుతుందా అంటే వారు అవమానిస్తున్నారు. వారి మాటలు, క్రియలు, హృదయ ధ్యానం అంతా కూడా యేసు ప్రభు వారిని అనుమానించేవారిగా, అవమానించేవారిగా కంటి కనపడతలేరా? ఇందు నిమిత్తమై కదా అన్య జనుల మధ్య నా నామం దూషింపబడుతుందని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తా ఉంటుంది? ఆహ్వానించడం అయితే ఆహ్వానించారు, కానీ వారి జీవితాల్లో దేవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? మళ్ళీ లోకం పట్టింది, లోకం ఆకర్షిస్తూ ఉంది. ఒకనాడు ఏదైతే వద్దనుకున్నారో దానినే మళ్ళీ చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఆలోచనలు మారిపోయినాయి. ప్రార్థనా జీవితం లేదు, సహవాసములో ఉండడం లేదు. దేవుడు నిజంగా ఉన్నాడా?
మళ్ళీ పైపెచ్చి చేయమంటారు తెలుసా? పైపెచ్చి చేయమంటారు తెలుసా? నా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కూడా తీరట్లేదండి. అందుకే అప్పుడప్పుడు డౌట్ వస్తుందండి, ఇంత బతికి చచ్చిపోయిన తర్వాత పరలోకం లేకపోతే? ఇలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు, ఇలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అవును, వీళ్ళు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వారి సుఖానికి వారి శరీరాన్ని అప్పగించుకొనుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారు బాగానే ఉన్నారు, నేను నమ్మి నా కష్టాలు బాధలు అనుకునే వాళ్ళు లేరా? ఈ పరిసయ్యుడు కూడా అదే, ఆహ్వానించడం అయితే ఆహ్వానించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అనుమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఎలా అవమానిస్తున్నాడు చెప్పంటారా? కింద వచనాల్లో మనం చూసినట్లయితే ఆ స్త్రీ ఎలాగైతే చేసిందో, ఆ స్త్రీ ఎలాగైతే ముద్దు పెట్టుకుందో, కన్నీళ్లతో కడిగిందో, అయినప్పటి నుంచి ఈయన మాత్రము చూస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వాల్సినటువంటి గౌరవము ఆయన ఇవ్వలేకపోయాడు. అందుకే యేసు ప్రభువారు ఆ ఉపమానాన్ని చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడంటే, అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అంటే లోపల అనుమానిస్తున్నాడు, మళ్ళా చెప్పండి మాస్టర్ అంటున్నాడు, వినయ విధేయతలు చూపిస్తూ ఉంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు, అప్పు ఇచ్చువానికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 70 దేనారములు వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చున్నట్లు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించను, కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించిన చెప్పుమని అడిగాను. అందుకు సీమోను ఏమంటున్నాడంటే, అతడు ఎవడిని ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగానే యోచించు అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు అంటున్నాడు. అంటే కనీస గౌరవం కూడా నాకు ఇవ్వలేదు అంటున్నాడు యేసుప్రభువు. నేను ఇంటిలోనికి వస్తే కనీసం నేను నీళ్ళ చేత కాళ్ళు కడుక్కోవాలన్న జ్ఞానం కూడా నీకు లేదంటున్నాడు. సాధారణంగా ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోండి, ఇంటి బయట నుంచి ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోండి అని చెంబుతో కానీ దేనితోన్నా మగ్గుతో కానీ మనము కాళ్ళు కడుక్కొని లోపల రండి అంటాం. కానీ నువ్వు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదేమో నాకు. కానీ స్త్రీ చూడు, కన్నీళ్లతో నా పాదములను కడిగేస్తుంది అంటున్నాడు. మన పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, నీళ్లు తీసుకొని వస్తానన్న సందర్భము మనం చూస్తే, అబ్రహాం గారు ఎండవేళ మమ్రే ప్రాంతంలో సింధూరవనం అనే వృక్షము కింద కూర్చొని ఉన్నప్పుడు 3 దేవదూతల అక్కడికి వచ్చినప్పుడు, అయ్యా లోపలికి రండి, కొంచెం కాళ్ళు కడుక్కొని మీరు ఆహారం తిని వెలుదురు అని చెప్పి అబ్రహాం గారు చెప్తారు. అంటే ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి గౌరవముగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలి. కానీ ఇచ్చాడు అవి పరిచయుడు? ఇవ్వలేదు. అలాగే ఈరోజు యేసు ప్రభు వారిని నమ్మాము అని చెబుతున్నారు, కానీ అవమానిస్తున్నారు. కనీసం ప్రార్థన జీవితం కూడా లేదండి. పొద్దున లేస్తేనే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన ఎంతమంది కలిగి ఉన్నారు ఈరోజు? అనుమానించేవారు, అవమానించేవారే కంటికి కనబడుతూ ఉంటున్నారు, కానీ దేవుని వరకు బ్రతకాలి, దేవుడి పని చేయాలి అని చెప్పి ఎంతమంది ఆలోచన చేస్తూ ఉంటున్నారు? దేవుడిచ్చిన ఆయుష్ కాలంలోనే దేవుని మహిమపరచాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? మీరు విలువబెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటే, దేవుడిచ్చిన ఈ దేహాన్ని పాపము చేయటానికే ఇష్టపడుతున్నారు, కానీ నా జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ప్రియమైన దేవుని వారులారా, అందుకే యేసు ప్రభు వారు అందుకే అంటున్నాడు. ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు? 500 దేనారాలు ఒకడు, 50 దేనారాలు ఒకడు వచ్చి ఉన్నాడు, వాళ్ళందరినీ క్షమించాలంటున్నాడు. దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు దేవుడి వరకు బ్రతకాలి కదా. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నప్పుడు ఎంత కృతజ్ఞత భావము కలిగి మనం బ్రతకాలి. కానీ ఆ బ్రతుకు ఉందా? క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ వాతావరణం మన ఇళ్లలో ఉంటుందా? గాలికి పొట్టు ఎగిరిపోయినట్లు ఈరోజు ఈ కరోనా చేత అనేక మంది మరణిస్తూ ఉంటున్నారు. కరోనా అన్నటువంటి మహమ్మారి అనేకుల్ని మృంగివేస్తూ ఉన్నప్పుడు, ఈరోజు నిన్ను మృంగివేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ మరణం నీకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ రోజే ఆ మరణ దినం అన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? నిజంగా
దేవుణ్ణి చేరుకోగలుగుతావా అన్న ప్రశ్న దేవుడు వేస్తున్నప్పుడు మన జీవితాలని పరీక్షించుకోవాల్సిన అవసరత ఉందా లేదా? దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు? ఎందుకు నీకోసం ప్రాణం పెట్టాడు? ఎందుకు నిన్నే రక్షించాడు? నువ్వు దేవుడిని మహిమపరుస్తావని చెప్పి దేవుడు ఆశించాడు. కానీ నీ శరీరంతో ఏం చేస్తున్నావు? ఆ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడన్నటువంటి ఆలోచన ఉందా? నీ చూపులు, మాటలు, క్రియలు మహిమపరచడం కొరకే అన్నటువంటి ఆలోచన ఉందా? దేవుడు ప్రతి దానిని కూడా మనలో ఉంచాడు అంటే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు? మనము నమ్మకంగా ఆయన పని చేస్తామని. ఈరోజు ఆయన పని చేసేవారు ఎంతమంది ఉంటున్నారు? ఇంకా సంపాదన కోసము ఇంకా ఏవేవో చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ మనకు సమయం ఉందా చెప్పండి? మహాబ్రతికిదే దేవుడు ఏమన్నాడు? నరుని ఆయుష్కాలం ఎంతో గడ్డితో పోల్చాడు, చేద మీద బిందువుతో పోల్చాడు, నీటి బుడగతో దేవుడు పోలిస్తే మనమేమో ఇంకా ఎంతో సంపాదించాలన్న సంపాదన మీద మన జీవితాలు గడుస్తూ ఉంటే, సంపాదన కోసమేనా మనం పుట్టింది? సంపాదన కోసమేనా మనం పుట్టింది? అలెగ్జాండర్ గారు ఏం చెప్పారు మనకి? లేదా భక్తుల జీవితాలు మనకేం చెప్పాయి? ఒక అలెగ్జాండర్ గారు మరణ దినాలలో ఆయన నా 2 చేతులు బయట పెట్టి నన్ను సమాధి చేయండి, ఎందుకంటే పోయేటప్పుడు నేను ఏమి కూడా తీసుకొని పోలేను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చానో పోయేటప్పుడు కూడా అలానే పోతాను. కాబట్టి మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుణ్ణి మనం మహిమపరచడం మనం నేర్చుకోవాలి. ఈ కరోనా వైరస్ చేత ఎంతమంది చనిపోతుంటే ఆ చనిపోతున్న వారి కొరకు మన ప్రార్థనలు ఎంతున్నాయి? మనం ఎంతమందికి సువార్తను మనం ప్రకటించాం? ఆ భారం ఉందా మనకు? కానీ ఆహ్వానించడం అంటే యేసు ప్రభు వారిని ఆహ్వానించాం, కానీ అవమానిస్తున్నారు. ఈరోజు వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, సహవాసాలకి రారు. మళ్ళీ ఆ పాపపు ఆకర్షణలే వాటి అందే మనస్సు నుంచుతూ ఉంటున్నారు. అందుకే ప్రాకారం లేక పాడైపోయిన పురముని ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యుడు అవమానించాడు, అనుమానించాడు. అది యేసు ప్రభు వారు చెబుతున్నారు. నేను ఇంటిలోనికి వస్తే కనీసం నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేదయ్యా. అంటే ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వట్లేదు. ఈరోజు ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచిద్దాం. మనకు సిలువలో రక్తము కార్చింది, ఆఖరి రక్త పొట్టు వరకు ఆయన రక్తము కార్చింది దేని కొరకు? మనల్ని తన బిడ్డలుగా ఎందుకు చేసుకున్నాడు? మనం ఆయన కొరకు బ్రతుకుతామని, ఆయన సువార్తను ప్రకటిస్తామని, ఆయన పనిలో మనం ముందుకు సాగుతామని. ఈరోజు మరి అలాంటి ఆలోచన ఉందా? అలాంటి ఆలోచన ఉంటే వందనాలు. లేదంటే ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారిని ఆవిడ తల వెంట్రుకలతో తుడిచింది, కన్నీళ్ల పాదములతో ఆవిడని కడిగేసింది. అప్పుడు దేవుడు ముగ్ధుడైపోయాడు. ఆమె ఏ సమస్యతో అయితే వచ్చిందో ఆ సమస్య తీరి సంతోషంతో ఆమె వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు ప్రభు వారి దగ్గరికి పాపమన్న సమస్యతో ఆవిడ వచ్చింది. ఆ పాపానికి విముక్తి పొంది ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. అందుకే ఎలా వచ్చింది? ఆవిడ విశ్వాసంతో వచ్చింది. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. మరి అంతవరకు సమాధానం ఉందా? లేదు. పాపం అన్నటువంటి ఆ బంధకాల్లో పీడించబడి ఉంటుంది. ఆ పాపంతోనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్తారన్నటువంటి ఆ భయము, ఆందోళన ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఒక్క విశ్వాసం దొరికింది. ఇప్పుడు మా ఊరికి ఆ యొక్క రక్షకుడు వచ్చాడు, ఈయనని నేను వదిలిపెట్టను, ఈయన ఎద్దకెళ్ళి నా పాపాలను కూడా ఒప్పుకుంటాను. ఒప్పుకుంటే ఏం చేశాడు యేసు ప్రభువారు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందుకే ఆవిడ పవిత్రురాలై సమాధానంతో వెళ్ళింది. ఈరోజు సమాధానం లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. డబ్బున్నా, ఆస్తి ఉన్నా, అంత చందాలు ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా కానీ వారి సమాధానం లేకుండా ఉంటున్నారు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నేను ఇస్తాను అంటున్నాడు. ఏంటా విశ్రాంతి?
మనం చనిపోయినా కానీ బ్రతుకుతామన్నటువంటి నిశ్చత యేసు ప్రభు వారు మాత్రమే ఇచ్చారు. ఎందుకో తెలుసా? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఈ రోజు నువ్వు యేసు ప్రభు వారిని నమ్మి మరణించినట్లయితే నీవు తిరిగి లేస్తావు, నిత్య జీవానికి నీవు వారసులుగా ఉంటావు. కాబట్టి అలాంటి నిరీక్షణతో, అలాంటి విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి రావాలి. కానీ రోగాలు పోతాయని, ఆస్తులు పోతాయి, ఆస్తులు ఇస్తాడని కానీ, కోర్టు కేసులు కొట్టేస్తాడని కానీ అందుకోసం యేసు ప్రభు దగ్గరికి రాకండి. ఎందుకు రావాలి? పాపాలను క్షమిస్తాడు, పాపుల రక్షకుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుణ్ణి అన్నాడు యేసు ప్రభు. కాబట్టి అలాంటి దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నిన్ను కూడా రక్షిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు చనిపోయినా కానీ తిరిగి లేపుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ప్రియమైన దేవుని వారు, ఈరోజు ఈ యొక్క స్త్రీ ఏ మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా కానీ ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది చూడండి. ఒక్క మాట అయినా మాట్లాడింది ఈ స్త్రీ? ఏం మాట్లాడలేదు, కానీ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. సమస్యను గుర్తించిన స్త్రీగా ఉంటున్నది. ఆ సమస్య కోసము పట్టుకోవలసిన వ్యక్తి దగ్గరికే, దేవుడి దగ్గరికే వచ్చింది. కరెక్ట్గా యేసు ప్రభు వారినే గుండె జబ్బు ఉంటే గుండె జబ్బు నయం చేసే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. అలా పాపపు రోగముతో ఉన్నటువంటి ఈ స్త్రీ పాపుల రక్షకుడి దగ్గరికే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. మరి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మరి వారి జీవితాలు ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. నిజంగా ఇతడు ఆహ్వానించాడు కానీ కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేదు. ఒక పేతురు గారిని మనం చూసినట్లయితే పాప ఎంత ఘోర పాపి అయి ఉంటున్నాడో ఆ యొక్క పేతురు గారిని చూస్తే, నేను పాపిని ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. కానీ యేసు ప్రభువు ఏమన్నారు? ఇప్పటి నుంచి నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. అదేవిధంగా పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, పూర్వము నేను దూషకుడనో, హింసకుడనో, హానికరుడైన నన్ను ఆ తన పరిచర్యకు పిలిచిన వానికి నేను కృతజ్ఞతగా నేను బ్రతుకుతానన్నాడు. కృతజ్ఞతగా బ్రతికాడు. అందుకే పాపులలో ప్రధాన పాపిని నేనే. ఇంత ఘోరమైన పాపిని నన్ను క్షమించాడంటే నా జీవితంగా బ్రతికితే ఆయన కోసమే అన్నాడు. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం అన్నాడు. అంత కృతజ్ఞతగా బ్రతికాడు. మరి ఈరోజు ఆహ్వానించిన మనము యేసు ప్రభు వారిని ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి? నిజంగా మనకు ఆ కృతజ్ఞత ఉందా? ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. శ్రీలంకని గజగజలాడించినటువంటి ప్రభాకరన్ పిల్లే, ఆయన ఎంతో సైన్యాన్ని వేసుకొని ఆ శ్రీలంకని గజగజలాడిస్తూ ఉంటే మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఏ ధైర్యంతో నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావు ప్రభాకరన్ పిల్లే అంటే? ఆయన అన్నాడు, చప్పట్లు కొట్టి ఒక ఇద్దరిని పిలిచాడు. ఒకడు కుడి పక్క, ఒకడు ఎడం పక్క నిలబడ్డాడు. నిలబడి ఆయన ఏమన్నాడంటే వాళ్ళిద్దరిని, నా కోసం మీరు చనిపోతారా అన్నాడు. అంతే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనైడ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర సైనైడ్స్ ఉంటాయి. టక్మన్ నోట్లు వేసుకున్నట్ట ఇమీడియట్గా చనిపోతారు. నా కోసం చనిపోతారా మీరు అన్నాడు. అంతే. ఇమీడియట్గా సైనైడ్ ఓపెన్ చేసి నోట్లు వేసుకుని ఇద్దరు చచ్చిపోయాడు. అప్పుడు ఈ మీడియా అతను అలాగే చూస్తున్నప్పుడు ఈ ప్రభాకరన్ పిల్లి అన్నాడు, ఎంత చేస్తే వాళ్ళు నా కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తాడు అంటే అంత చేశాను అంటున్నాడు. అంటే అంత చేస్తే వీళ్ళిద్దరు చావడానికి కూడా ఇష్టపడ్డారు. చూడండి, వీళ్ళిద్దరు చావడానికి కూడా ఇష్టపడ్డారు. మరి దేవుడు మన కోసం ఎంత చేశాడు? మన కోసం ఎంత చేశాడు? దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు కదా. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి? దేవుడి కొరకు ఎంత కృతజ్ఞతగా బ్రతకాలి? అందుకే ఒక పౌలు గారు కానివ్వండి, ఒక పేతురు గారు కానివ్వండి, వారి జీవితాల్లో కృతజ్ఞత భావంతో బ్రతికి మరణించినట్టుగా మన కంటికి కనపడతాం. ఈ రోజు దేవుణ్ణి ఆహ్వానించిన మనము ఎంత కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి ఈ చిన్ని జీవితంలో దేవుని కొరకు బ్రతికి 10 మందిని దేవుడిలోనికి మనం నడిపిద్దాం. దేవుడి వాక్యం దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తండ్రి, విలువైనటువంటి మాటలను వినిపించి ఉండగా ఆ విలువైన మాటలు విని విడిచిపెట్టక వాటిని గ్రహించి ఆలోచించి సమస్య పాపం అన్నటువంటి సమస్యను వారు గుర్తించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ బిడ్డలుగా ఈ పరలోక రాజ్యానికి వారసులుగా ముద్రించమని, మరి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి బిడ్డలు మీ కొరకు బ్రతికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకి, సర్వలోకంలో చెంది ఉన్న సకల పరిశుద్ధులకి
ఇప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.